కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు చేసి లబ్ధి పొందడం అనేటువంటి ధోరణి నిజంగా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు మానేసి నిజాయితీగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 811 టీఎంసీల నీళ్లల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత అన్నది ఎవడో దారిలో ఉన్న గన్నయ్య గారు చెప్పాల, బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ ఒక ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దానికి కాదంటే మరొక ట్రిబ్యునల్, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే ఏకంగా మిగులు జలాలను కూడా పంచిపడేసింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ట్రిబ్యునల్ ఇచ్చిన దాన్ని మధ్యలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవడానికి కుదరదు. ఆ నీటిని ఆపకుండా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమే మేనేజ్మెంటల్ సిస్టమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అది ఎవరున్నా సరే, అది కేసీఆర్ ఉన్నా ఇవ్వాల్సిందే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇవ్వాల్సిందే, చంద్రబాబు ఉన్న ఇవ్వాల్సిందే, రేవంత్ రెడ్డి ఉన్న ఇవ్వాల్సిందే, ఇవ్వడం తప్పదు. కాకపోతే ఇవ్వమని ఒక పేచీ పెట్టి రేపు రాజకీయం నడపాలనుకున్నారు. తద్వారా మోడీని ఇరకాటంలో పెట్టడం, భారతీయ జనతా పార్టీ ఇరకాటంలో పెట్టడం అన్నట్టు. కానీ ఇక్కడ ఈ దరిద్రపు రాజకీయంతోనే సుదీర్ఘకాలం పాటు అక్కడ రాజకీయం నడుపుతూ వచ్చారు. రాష్ట్ర విభజన కూడా చేసేసారు. మళ్ళీ విభజన రాజకీయాలు ప్రారంభించారు. ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టి చలి కాచుకోవడం ప్రజలకి అర్థం కాని భాష. కానీ ఈ మధ్యలో దరిద్రం ఏంటయ్యా అంటే, రెండు ప్రాంతాలు అన్యాయం అవుతాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణ కూడా, రంగారెడ్డి, మహబూబ్ నగరు అలాంటి జిల్లాలు నష్టపోతాయి. ఇప్పుడు ఇదే కనుక అంటే ఈ సిస్టంలో అడ్డకోలుగా వెళ్తే కనుక రేపు పొద్దున్న రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ, కలవకుర్తి కానీ, ఎస్ఎల్బీసీకి కానీ వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే వాటికి ఎట్లాంటి అనుమతులు లేకుండా నడిచేటటువంటి, అక్కడ దక్షిణ తెలంగాణకి నష్టం వస్తే ఇక్కడ రాయలసీమకి నష్టం వస్తుంది. ఒకళ్ళకొకళ్ళు చెయ్యి కాల్చుకోవడానికి సిద్ధపడతారా, బాధ్యతాయుతంగా చేస్తారన్నది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం.